తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు కీలక పాత్రధారి బెంగళూరుకు చెందిన గ్రీష్మ అని తేల్చారు. ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి విజయవాడలో విక్రయం వ్యవహారానికి సంబంధించి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ వినియోగదారులు జగదీష్, అఖిలేష్ ను విజయవాడలో అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో డ్రగ్స్ కలిగి ఉన్న రాజేష్ అనే వ్యక్తి పోలీసులకు మస్కా కొట్టి పరారవడంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్, అఖిలేష్ ఇద్దరు కూడా బెంగళూరుకు వెళ్లి అక్కడ మహేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర MDMA డ్రగ్స్ కొనుగోలు చేసి తిరిగి విజయవాడ వచ్చినప్పుడు వాళ్లను పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రికి చెందిన మహేష్ రెడ్డి డ్రగ్స్ సేవించి పోలీసులకు చిక్కాడు. డిసెంబర్ 31వ తారీఖున న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొనడానికి కొన్ని డ్రగ్స్ తీసుకుని విజయవాడ గాయత్రీనగర్ లో ఉన్న ఓ పబ్ దగ్గరకు వెళ్లే సమయంలో పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మహేష్ రెడ్డి కేసులో A4 గా ఉన్నాడు. వీరికి బెంగళూరుకు చెందిన వేములపల్లి గ్రీష్మ అనే యువతి MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గ్రీష్మ తనతో పాటు తన స్నేహితులకు కూడా డ్రగ్స్ అమ్మకం చేస్తోందని మహేష్ రెడ్డి పోలీసులకు వివరించారు. తనకంటే ముందు పోలీసులకు చిక్కిన అఖిలేష్, జగదీష్ కు కూడా గ్రీష్మ ఇచ్చిన డ్రగ్స్ అందజేసినట్లు మహేష్ రెడ్డి పోలీసులకు తెలిపారు. డ్రగ్స్ కొనుగోలు చేసి గ్రీష్మకు ఫోన్ పే చేసిన ఆధారాలను పోలీసులు సేకరించారు. గ్రీష్మ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకోవడంపై ఫోకస్ పెట్టారు.